ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైనటువంటి వారులారా, రెండు తలంపులు లేక రెండు ఆలోచనల గురించి ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటి మనుషుల యొక్క తలంపులు, రెండవది దేవుని యొక్క తలంపులు. మనిషి తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు భిన్నముగా ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క తలంపులు మనిషి యొక్క తలంపుల కంటే బహువిస్తారము, ఎత్తైనవి అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క తలంపులు మనెడల బహు విస్తారముగా ఉన్నవి. అనగా దేవుని యొక్క ఆలోచనలు, మనం ఏ విధంగా నడిపించబడాలన్నది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. మరొక కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, దేవాన్ని తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అది ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 17-18 వచనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనటువంటి తలంపులు, బహు విస్తారమైన తలంపులు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు. వాటిని తెలుసుకొనవలెను అనే ఆలోచన మనకు ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో మన విజ్ఞాపన చేయాలి. నా ఎడల నీకున్న తలంపులను బయలుపరచు ప్రభు అని అడగండి. మీరు శ్రమల గుండా వెళుచున్నారా? బాధల గుండా వెళుచున్నారా? ఆర్థిక పరిస్థితుల గుండా వెళుచున్నారా? శత్రువుల వలన భయం మీకు కలుగుచున్నదా? ఏమి చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితి, ఇరుకులో మీరు పడి ఉన్నారా? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులను మీరు అడగండి. ఆయన మీకు బయలుపరుస్తాడు. తప్పించుకున్న మార్గమును మీకు చూపిస్తాడు. అంతేకాకుండా విమోచనను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీకు చక్కటి ఆలోచన ఇస్తాడు. ఏ విధంగా జయించవలనో, శ్రమను, దుఃఖమును, వీటన్నిటిని ఏ విధంగా తట్టుకొని విజయవంతంగా జీవించవలనో చక్కటి ఆలోచనను, తలంపులను ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు బహు విస్తారము. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మనెడల బహు విస్తారముగా ఉన్నవి కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ సొంత ఆలోచనలు కాదు, మీ సొంత తలంపుల ప్రకారం మీరు ప్రవర్తించవద్దు. దేవుని ఆలోచన అడగండి. దేవుని యొక్క తలంపులను మీరు అడిగి ప్రభుపాద సన్నిధిలో మీరు ప్రార్థించండి. తప్పక దేవుడు తన ఆలోచన ప్రకారం, తన తలంపు ప్రకారం, తన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తాడు. మీ జీవితంలో జయమును అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడి ఉదయకాల సమయమందు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, నీ తలంపులు, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, బహు విస్తారమైనవి, ఇసుక కంటే ఎక్కువైనవి, లెక్కింప సఖ్యము కానటువంటి తలంపులను నీ బిడ్డల ఎడల మీరు కలిగి ఉన్నారు. ప్రభా, నీక బిడ్డల బాధను, శ్రమను చూడండి. వారికి చక్కని ఆలోచన, చక్కని తలంపులను తప్పించుకుని మార్గమును వారికి దయచే. వారికి ఇరుకులో విశాలతను కలగజేసి నీ యొక్క ఆత్మ జ్ఞానము చొప్పున, నీ ఆత్మ ఆలోచన ప్రకారం నీ బిడ్డను చక్కటి మార్గములో నడిపించి
నీ కృపా నీ ఆశీర్వాదాలు నీ బిడ్డలతో ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.